బాణీలు వాళ్ళని వీళ్ళని అనుకరించడం చిన్న అలవాటు ఉంది. దానికి తోడు శాస్త్రీయ సంగీతాన్ని అధ్యయనం చేసి రంగస్థల మాధ్యమానికి వచ్చిన పద్యనాటక కళాకారులు కొంచెం అరుదుగా దొరుకుతారు. 8.5 సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చు సంస్కృతాంధ్రాలు చదువుతూ తర్వాత అధ్యాపక వృత్తిలో ఉండి అది కాదు తృప్తినివ్వట్లేదని హరికథకులు భాగవతాలు ఇన్ని ఉండి ఆయన వల్లనే దీనికి రూపకల్పన సాగింది. ఆలోచించి ఈ ఆపాత పద్యమధురాలు ఆ పాత పద్యమధురాలు ఆపాత మాసాంతం ఎక్కడ చూసిన అనుభూతిని పొందింది. అందుకని పూర్తి స్థాయి ప్రదర్శనగా మేము ముందు ఉంచలేకపోతున్నాం. మా డాక్టర్ బాలకోటయ్య గారికి, కరీముల రామచంద్రరావు గారికి మరొకసారి నమస్కారం చెబుతూ యమహకి వందనం పలుకుతూ మా పద్యవాణి విన్యాసం ఆరంభిస్తాను. మీ అందరూ చప్పట్లు చలిచి స్వాగతం పలికితే చంద్ర భాస్కరరావు గారి దగ్గరికి వస్తారు. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंकं जेरि शैलतनयास्तन दुग्धं वानुवेल बाल्याङ्ग विचेष्टकुण्डमुन अव्वलि चङ्कपडिम्बोयि आवङ्क कुचङ्गुगानक अहिवल्लभुकारमुनन्ति वेमृणाङ्कुरशङ्कमञ्जरु गजाशुनि कुरु अभीष्ट पुष्प समायुक्तं विद्वद्भ्रमरस्योभितं పద్యవాణి విన్యాసం ఆపాత పద్యమధురాలు ప్రారంభానికి ముందుగా బ్రహ్మశ్రీ గుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి, శ్రీ జిఎస్ఎన్ శాస్త్రి గారి, శ్రీ అప్పాదేశ్వర సత్యానంద గారి, శ్రీ కుచిభట్ల ఆనంద్ గారి, డాక్టర్ అలవింద ప్రసాద్ గారి, సభాముఖంగా
మనఃపూర్వకంగా అనేక అంశాలు దోహదపడిన ఈ కార్యక్రమంలోని పెద్దల్ని ఆ మహానుభావులైన నటీనటు వారిని క్రమణికలో ఉంచేందుకు దోహదపడ్డారు. ఇది పద్యనాటక విభాగానికి సంబంధించి ఆరంభించిన తెలుగు పద్యం తెలుగువారి 1000 ఏళ్ల ఆస్తి. మానవ జాతి పరిణామంలో 1000 ఏళ్ల కాలం తక్కువే అనిపించవచ్చు, కానీ మానవుడి గలం కలంగా మారి అక్షరమై పాటై పద్యంగా రూపొందడం ఒక నాగరికత పరిణామ క్రమం. ఒకనాడు ఆదిమ మానవుడి చెవులు ధ్వనులు విన్నాయి, దాన్ని అనుకరించాయి. ధ్వని శబ్దంగా మారింది, శబ్దం నాదంగా మారింది, నాదం అక్షరమైంది, అక్షరం పదమైంది, పదం భావమైంది, భావం వాక్యమైంది, వాక్యం లయాత్మకమైంది, లయాత్మక వాక్యం పాట అయింది, తరువాత పద్యంగా మారింది. పద్యంలో కవిత్వం వాణిగా మోగింది. ఆలోచిస్తే ఇది ఒక సారస్వత పరిణామ క్రమం. పదం పద్యంగా మారిన తొలి క్షణం ఎప్పుడూ తెలియదు, కానీ తొలి పద్యం శిలాక్షరమై గుంటూరు జిల్లా పరిసరాల్లోనే మోగింది. నేటి అద్దంకి సీమలో దొరుకుతున్నది. నేటి వరకు దొరికిన వాటిల్లో తొలి తెలుగు పద్యం అదే పండరంగుని అద్దంకి శాసనం. ఈ శిథిల శాసనంలో మౌనంగా వినిపిస్తున్న తొలి పద్యానికి నమస్కరిస్తూ ఆ పద్యం ఒక్కసారి అనుకున్నాము. ఇది మన తెలుగువాడి తొలి పద్యం. పట్టంబు గట్టిన ప్రథమంబు నేండు, పట్టంబు గట్టిన ప్రథమంబు నేండు, బలగర్వమొప్పంగ బయలేచేసేన. పట్టంబు గట్టించి ప్రభు పండరంగు పంచిన సామంత పరువతో పోయి, పట్టముల్ 12 వెంగినంటి గెలిచి ఆ త్రిభువనం కుశవాను నిలిపి, కట్టింపు దుర్గంబు కడు భయంచేసి కందుకూరు గజవాడగా వించి మెచ్చి. ఇది మనకి అద్దంకి శాసనంలో దొరికిన తొలి తెలుగు పద్యం. ఈ పద్యానికి వయస్సు ఒక్కసారి ఆలోచిస్తే 1200 సంవత్సరాలకి పైగా. అక్కడ అంకురారోపణ అయింది మన తెలుగు పద్యానికి శిలాశాసనంలో. ఆ పద్యం మనకు దొరికింది కరువోజ వృత్తంలో. ముఖ్యంగా పద్యనాటక కళాకారుల అందరం మరువకూడనిది, మరుపు రాకూడనిది కరువోజ వృత్తంలో దొరికిన మన తొలి తెలుగు పద్యం. పద్య నాటకాలకి, పద్య సాహిత్యానికి, పద్య రచనకి, కవితాత్మకకి, అవధాన కవిత్వానికి, సరస్వతీ పుత్రులందరికీ తొలి పద్యం అది మనకి భిక్ష. అది కరువోజ వృత్తం. దీనికి తరువాత దిబ్బదలు, దానికి అక్కగారు అంటాం. దిబ్బలకు నిడివితో, రెట్టింపు నిడివితో తరువోజ ఒక పాదం తయారవుతుంది. ఒక తరువోజ పాదాన్ని 2 ముక్కలు చేస్తే దానికి క్రాస్ అయితే కనిపిస్తే అది దిబ్బద అవుతుంది. ఆ తరువాత మనకి మరింత పరిపుష్టంగా ఒక వర్ణన, ఒక విరహం, ఒక శృంగారం, ఒక ఆత్మీయతా సందేశం, ఒక అనుభూతి ప్రక్షేపణ, ఒక మానసిక స్థితిని వ్యక్తీకరించే విధానం, విస్తృతమైన పరిధిలో వస్తువుని పెంచుకుని భావైక్యతతో బాగా పరిపుష్టంగా
ఆ పద పాత్రలకి తెలియచేయడానికి వీలయ్యే తీరులో మనకి పద్యనాటకానికి భిక్ష సీసం. ఆ సీస పద్యంలో పోట్లాడుకుంటుంటే పద్యనాటకాల్లో ఉండే అందమే వేరు. ఆ సీస పద్యం కూడా ఒక 100 సంవత్సరాల తరువాత బయటకు వచ్చింది. శ్రీ నిరవజ్జుండు చిత్తజాత సముండు శివ పదవర రాజ్య సేవితుండు. తొలి సీస పద్యం మనకు అందుబాటులోకి వచ్చింది 1100 ఏళ్ల క్రితం. శ్రీ నిరవజ్జుండు చిత్తజాత సముండు శివ పదవర రాజ్య సేవితుండు. కిరుడు అందుతరిపు బలుడు ఆహవరావదండమోజ్జ సిద్ధాసనుండు. అగణిత దానమాన్యుండు దయానిలయుండు భండవన సంగమ పండగండు. ఇది ఈ ప్రక్రియలోనే పలుకోవడానికి కారణం నాటికి పద్యనాటక ప్రక్రియలో అంటే నాటక ప్రక్రియలో రంగస్థల ప్రక్రియలో పద్యం చూపిస్తామన్న భావన 1100 ఏళ్ల క్రితం 1100 సంవత్సరాలకి ముందు మనం అనుకోలేదు. శ్రీ నిరవజ్జుండు చిత్తజాత సముండు శివ పదవర రాజ్య సేవితుండు అనడానికి వీల్లేదు. కారణం పద్యం రంగస్థలం మీదకి హార్మోనియం మొదటికి రాలా, వాయులీనం మధ్యకి చేరాల, కళాకారుడు నోట్లోకి అక్కడికి రాలా. అలా ఆ తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మనదైన 2 తెలుగు పద్యాలను స్మరించుకుని ముందుకు సాగడం సంభావ్యంగా ఉంటుందని అక్కడ ఆరంభించుకుంటే ఇక పరిణామక్రమంలో వచ్చిన మార్పులు అనేకంగా ఉంటే పల్లెపల్లెలో మధ్యాత్తర కూడా ఆ తర్వాత చోటు చేసుకుని తెలుగువాడి నుడికారానికి అద్భుతంగా అడిగే ఛందస్సు మధ్యాత్తర. అది కూడా పెద్దవాడ మల్లేశ్వరాలయంలో దొరికింది ఈ తొలి మధ్యాత్తర. పల్లెల్లో ఆడవాళ్లు పాడే పాటల్లో కాస్త దీర్ఘాలను తగ్గిస్తే చాలా పాటలు మనకి మధ్యాత్తరలు. అంతటా రాముల వారు అంతనా సీతను కూడి సంతసమందు చూపేగా స్వపరమున పూజలు తెచ్చి అంటే అది మధ్యాత్తర. ఈ పద్యం చివరి అక్షరాలు దీర్ఘం చేసి పాడితే ఆ తేడా పాటగా ఎలా ఉంటుందో గమనిద్దాం. అంతటా రాముల వారు అంజన సీతము గూడి సంతసముందు చువేగా స్వపవనము భుజము దించి. పద్యం దీనికి బీజాభక్తి సాహిత్య ప్రక్రియలో నాటకీయ ప్రక్రియకి తిక్కన గారే సాధ్యుడిగా అందరం భావిస్తాం. తిక్కన గారు పద్యాన్ని మాట్లాడించారు, పద్యాలతో పాత్రని సంభాషింపజేశారు. నేటి పద్య నాటకపు మూలాలు తిక్కన కవిత్వంలోనే ఉన్నాయని అని రూఢిగా చెప్పుకున్నాం. తెలుగు వారి సజీవ భాషను పద్యంలోకి భద్రపరిచిన కవి తిక్కనామాచు. నన్నయ్య తిక్కన మధ్యత్వంలో నన్నే చోటుడు ఒక పద్య చక్రవర్తిగా ప్రకాశిస్తాడు. ఆ తరువాత సంస్కృత పదాలు పెరిగి రాజుల మధ్యకి పల్లకీల్లో పైన పద్యం మిగిలిన సాధారణ భాషా పదాలన్నీ పద్యంలోకి పల్లెల్లోకి ఊళ్ళల్లోకి పద్యంలోకి వచ్చేసి పద్యం ఒక్కొక్క కవి చేతిలో ఒక్కొక్క హృదయాలు పోతే ఒక్కొక్క నటుడి గాత్రంలో అనేక రకాల జిలుగుల్లో హొలుగు సొంపులు ఒప్పులు పొందింది పద్యం. సంస్కృతంలో వాల్మీకి ఆదికర్త, రామాయణ కర్త. ఆయనలో శబ్దం భావం కలిసి అపవిత్రంగా కవిత్వమైంది. వాల్మీకి ప్రతిష్ఠించిన కవితా మార్గంలో ఒక గౌరీ శంకర శృంగం కాళిదాసు ఇక్కడ స్మరించుకోవాలి. ఎందుకంటే సాహిత్య ప్రక్రియలో ఆర్జుడు భాసుడైన ఆయన చేసిన ప్రయోగం ఏదైనా సంస్కృత పదాన్ని తెలుగు పద్యంలోకి తెచ్చుకొని తెలుగు పద్యాలుగా మార్చుకున్నాం కదా, ఆ కృతజ్ఞత ఉండాలి.
అందుకే కాళిదాసు ఆపరితోషాత్ విదుషాం సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానాం ఆత్మని అప్రత్యయించేత అన్నాడు. యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి యద్వే కాలం విధత్త శ్రుతి విషయ గుణాయా స్థితా వ్యాప్య విశ్వం యా మాహు ప్రకృతిర్యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు వః తాభిరస్తాభిరీశః యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు వః తాభిరస్తాభిరీశః అంటూ మొదలేసిన మహానుభావుడు మనకి ఇటు సంస్కృతం, ఇటు తెలుగు, పద్యం, పద్య నాటకం పల్లకీ లెక్కించుకొని మోసింది ఆంధ్ర రాష్ట్రం అంతా పద్య నాటకాన్ని. తెలుగు వాడి శవం జీవం వాడి వేడి మనది అయిన స్వచ్ఛమైనది మన పద్యం, మన పద్య నాటకం మనది. ఎక్కడ దేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల రీతులు, మార్గదేశ ఛందో రీతులు ఉన్నాయి, అభిరాలు ఉన్నాయి, డాన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, మనం చేసే ప్రక్రియలన్నీ ఉన్నాయి. అప్సైడ్ థియేటర్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, ఎక్స్ప్రెషనిస్టిక్ థియేటర్ అంటున్నాం, అనిబద్ధ నాటకాలు, అనుబంధ ప్రయోగ నాటకాలు అంటున్నాం. ఎన్నున్నా అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ ది వర్డ్స్ ప్లే. ఒక్క పద్య నాటకం మనదే మనదే ఉన్నదే. అక్కడ ఆర్జులు వీళ్ళందరూ వీళ్ళని స్మరించుకుని ముందుకు వెళుతున్నాం. కావ్యేషు నాటకం రమ్యమని, నాటకేషు శాకుంతలమని, నాటకాంతం ఈ సాహిత్యమని మాట్లాడినటువంటి కాళిదాసుని బహుశా గుర్తుంచుకుని ఒక అద్భుతమైన సంగీతజ్ఞుడు, ఒక మంచి సాహితీవేత్త, సంస్కృతానుభావులు, బహుభాషా చక్రవర్తి, వైద్యం, సేద్యం, నైవేద్యం మూడు తెలిసిన ధర్మవరం కృష్ణమాచార్యుల వారు ఆయన ఈ మధ్యలో చాలా ఇందులో మూసేసిన కారణం ఏంటంటే కమ్మగా పద్యాలుగామని వస్తే ఈ పూర్వచరిత్ర ఎందుకు అంటే ఇది ఎక్కడ తరగతి గది వాతావరణంగా మారుతుందోనని ఇక్కడికి చిన్న కామా ఉంచి డైరెక్ట్గా ధర్మవరం కృష్ణమాచార్యుల వారి దగ్గరికి మనకి పద్యనాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యుల వారు. కారణం అంతకుముందు రాయబడిన నాటకాలున్నా రాసినా వేసినవి లేవు, వేసినా వినిపించినవి లేవు, తెలిసినవి లేవు. మనకి తెలిసినటువంటి ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి రచించిన చిత్రనళి అందించి అది స్వచ్ఛంద తెలుగు పద్య రచన. తెలుగు వాళ్ళ ఆధునిక నాటక రంగ చరిత్రలో పద్యనాటక వికాసంలో తొలి నృత్యం కళామత్ తల్లి పాదాల చెంత ఉంచిన తొలి రచనం చిత్రనళియే. అందుకని ఆర్జులు ధర్మవరం వారికి నమస్కరిస్తూ వారు రాసిన నాటకంలో ఆయన బాహుడు పాత్రలు, ఆయన అనేక 2-3 పాత్రలు వేశారు. అందులోంచి బాహువుడు నక్షత్రమాల మొత్తం అయితే మిగిలినవి కుదరవు. కానీ నాటి సంగీతజ్ఞత, ఆ పండితులు అప్పుడు డైలాగ్ కూడా రామారావు పంతులు గారు ఉన్నారా అనే నాటకంలో అంటే లేరు, వచ్చే వేళ అయినది, ఇప్పుడు వేస్తున్న గంటలెన్ని, 9 గంటలు కావస్తున్నది దశలో మనం రత్నమాల లాంటి సినిమాలు చూస్తే గోవిందరావు సుబ్బారావు గారి సినిమాలు అన్న డైలాగు కూడా మనకి తెలుసు. అమ్మాయి నిన్ను ఈ గుండెల మీద వేసుకొని పెంచి పెద్ద చేశానమ్మా నుంచి ఇవాళ యాక్టింగ్ ఈజ్ నాట్ టు యాక్ట్, యాక్టింగ్ ఈజ్ టు బిహేవ్. నటన నటించడం కోసం కాదు, నటన ప్రవర్తించడం కోసం. జీవితానికి దగ్గరగా వరుసుకుంటూ వెళ్ళడం అభినయం, ఇవాళ ప్రవర్తించడం నటన అనేలాగా మనిషిలా మాట్లాడి సజీవంగా నమ్మకం కలిగించే స్థితిలో 135-140 సంవత్సరాల పైబడి నడుస్తున్న తెలుగు నాటక రంగ చరిత్రలో ధర్మవరం వారి ప్రస్థానం. తొలి పద్య నాటకానికి ఆయన అందులో రచయిత, దానికి దర్శకుడు, దానికి సంగీతజ్ఞుడు, అందులో ఆయన నటుడు. ఇప్పుడు నాటి సంగీతజ్ఞులతో ఒక పద్యం
బాహుబలి పాత్ర నుంచి విందాం. అక్కడి నుంచి ముందుకు సాగు. అద్దంకి వారి దగ్గరికి వద్దాం వెంటనే. అక్కడి నుంచి మాకందరికీ తెలుసు, గబగబగబా పద్యాలు పాడుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రేక్షకులందరికీ పాదాభివందనం చేస్తూ ప్రారంభించారు. బిడహరి రాగం. చంద్రోదయముగా కుందియు ఈ శరద్రాత్రి ఎట్లు రాజిల్లుచున్నది, అదే ఆకాశమునందెల్లడ ముత్యము చెక్కినట్లు నక్షత్రములు అమరుచున్నవి. సమయ త్రివిక్రమాశహార పరికలిత ఆకాశ పదగహీరలులనగా బ్రహ్మాది దుర్న్యేయ పరమేశ మహాత్మ్య సాచూచి విస్ఫుటాక్షరములనగా ప్రచలతం మాధుర వనగారి వనసుధానాగత అమరసేనలనగా ఘనరాజ దర్శనాగత నిర్జరీకరోత్సవిత ముక్తమయాక్షతరంగ యామిని సీతకిరణోపయామమునగ సంగమే గోరిచిన బాణసంసునందు కాల్చు విరుసుల అంగారగణములనగా గగనభాగంబులను తారకలు రహించే ధర్మరాజుగా, దశరథుడుగా, అర్జునుడిగా విస్తృతమైన ఖ్యాతి అద్దంకి శ్రీరామూర్తి ఆంధ్ర విజయం నుంచి ధర్మరాజు పాత్రలో ఆనందధారి రాగంలో కంసాలు జన్మంటారు. గసిమ సంగినవాడు అనేయ ప్రభావుండు భేదమామ బగజరాసంధాది బలవత్రిపురగూచి పేరు జందినవాడు పెద్ద తండ్రి గణుడి తగినవాడు కన్న తండ్రి ధనవాదులుడిగా మొదలెంత త్రిష్టవత్రయములేనువాడు పితామహుడు దురములోన విజృంభించి ద్రోణముఖుల వెనుగూచిన జగదేక వీర్యశాలి అక్కడ దిక్కులేక తగ్గితే భగవాని చేతలకు తండ్రి పాలుగా పట్టాభిషేకం నుంచి దశరథుడు పాత్ర చిరుమైన పాలుగాడు లహరి. చిదిమిన పగా చెక్కుగద్దములపై జిరివిని చిరునవ్వులాయువాడు కాళ్ళ గదియలు ధను ధనుమనంగా అందరికములు సర్వదా తిరుగువాడు ముడి ముడి నుగుల పూర్వభూమాననే మురుగుతో పలుకువాడు రాఘవాడు
అట్టి పద్మాజ్ఞానుల వద్దనట్లు అసుర భీకర వనశ్రీ మగంపువాడనను ఏంటికి ఎప్పుడో అప్పుడు మరణ ఇప్పుడు నిమూలమున అప్పుడే చూచి శ్రీకృష్ణ భవానీ పాత్రలు ప్రఖ్యాతులు కె రఘురామయ్య గారు. ఆయన శ్రీకృష్ణ పాత్రలో ఫీల్ రఘురామయ్య గారు. సుప్రసిద్ధుడు సూర్యబాబు గారు అందరికీ తెలుసు. కుప్పరపు సుబ్బారావు గారి నుంచి తారా శశాంకం నాటకం నుంచి బృహస్పతి పాత్రలో సూర్యబాబు గారు పాడినటువంటి మోహన రాగంలో వెంకటేశ్వరరావు గారు కృష్ణ పాత్రలో సాంబోద్యోగం నుంచి పలుకుటయే మహామహిమ అజాత శత్రువే అలిగినాడు అయ్యజాత శత్రువే అలిగినాడు సాగరములన్నీ ఏకము కాక ఈ కర్ణులు 10 వేమురైన అని నొత్తురు సత్తురు రాజరాజా నా బలమును విశ్వసింపును విపన్నుల లోకుల కావను రాజరాజా అయ్యజాత శత్రువే అలుగుటనే ఒక్కని చేసిన ఇతట ముక్కడకి పత్రంచిన ఒక్కని చేసిన ఇతట ముక్కడకి పత్రంచిన ఇక ఇక్కడ చిక్కి సత్యము భక్తుము వడి రక్కకుము ఇచ్చుడు చేరడము బలు చక్కని ఊహకుంటే అనుజములతో నరుజము పాత్రివా అబ్బూరి వరప్రసాదరావు గారు శ్రీకృష్ణకు చెందిన పాత్రలు ప్రాముఖ్యంగా వేశారు. పాండవోద్యమంలో శ్రీకృష్ణ పాత్రలు కన్యప్రాయ కళ్యాణి గారు పది నెలలు కన్న పడది
విషయం చెప్పకపోతే దోషం వస్తుంది. ధర్మవరం కృష్ణమాచార్యులు గారు ఆరంభించినప్పటి అప్పటి భాషా పదం మాట డైలాగ్ దాని దగ్గర సంగీత కేంద్రంతో కూడిన స్థితితో పద్యం ఆరంభమైతే అబ్బూరు గారు అంటే బందా కనకలింగేశ్వరరావు గారి వరకు ఒక పీరియడ్గా అనుకుంటే అక్కడ వరకు పద్యగాన రీతికి, అందుకే బహుశా అందరూ అంటుంటారు అబ్బూరి కళలు అనే మాట విస్తృతమైన ప్రచారంలోకి రావడానికి కారణం అక్షరాన్ని లాగి ఆ చివరన ఆ జిలుగుతోటి వెలిగి తిప్పి వదలడం అనే రంగస్థ సంగీతం అనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని అక్కడ ఆపాదన చేయడానికి అబ్బూరు గారే దోహదపడినట్టుగా తెలుస్తుంది. ఆ ముందు పాడిన వాటిల్లో అంటే రఘురామయ్య గారు వెళ్ళిన సంగీత పండిత విధానమే వేరు కనుక దాన్ని ఇందులో చేర్చుకోవడానికి వీలుండదు. అబ్బూరి గారు పాడిన పద్యంలో అసలు ఆయన మొదట ఇంట్లో చివరిలో ఎంతవుతుంది మళ్ళీ ఒక్కసారి వింటే మీకు అక్కడ వచ్చిన మార్పు తెలుస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఉంది అబ్బూరి గారి పద్యం. ఏ సతి వంగిలో జనించెను జన్మనచ్చు వేళ ఏ సతి పెండినాడు రుపులెల్ల పరాజితులైన క్రీడిచే ఏ సతి నీతి మోహమున ఇంతను చేసిరి రాముడు నీవు నిన్నో సతి పెండినాడగల రారవ భక్తగా సూర్యనందనా ఆ సందర్భంలో అలా కంటిన్యూ అవుతూ వస్తున్న అది ఒక ప్రవాహంగా అబ్బూరి వారిని అనుకరిస్తున్న దశలో ఒక ప్రళయంలాగా ఒక పిడుగులాగా గొంతుని సవరించి శబ్దంతో పద్యాన్ని పదాన్ని అక్షరాన్ని పూరించి ఎలా అర్థస్ఫూర్తిని భాషింప చేయాలో ప్రక్షేపించే శబ్దాన్ని ప్రక్షేపించే విధానం ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చిన వాడే కేశపాటి నరసింహమూర్తి గారు. ఆయన ఆ శబ్దం ద్వారా ఎలా అర్థస్ఫూర్తిని ప్రక్షేపిస్తూ వెళ్ళింది తెలుస్తుంది మనకి. కేశపాటి నరసింహమూర్తి గారు శ్రీకృష్ణ అర్జున పాత్రలు ప్రాముఖ్యంగా ఇంకా చేసే నక్షత్రం కూడా, అలాగే శ్రీకృష్ణుడిగా తమ్ముని కొడుకు కళ్యాణిలో ఆ తమ్ముని కొడుకులు సదమానిమని అతని సగనమోయేను ఐదు నిమ్మని ఐదుగురకు సమముగా నీకు తోచినప్పుడు మనము మరియు పృథ్వీకి వినాశనం పంచుకోవడానికి బాగుంటుందండి. పృథ్వీకి వినాశము సమీపింపబోదు బాధించు రాముడు మూలమేమి ఎంతటి నికృష్టుడే కను అను కాని కాలమున చెడ్డ మంచిగా ఆలోచించు. ఈ క్రమంలో మనం స్మరించుకోవాల్సింది షణ్ముఖాన్ని, కానీ కార్యక్రమం కట్టించేందుకు వీలుగా ఉండేందుకు షణ్ముఖి వారితో ముందుకు వెళ్దాం. ఆ తరువాతకి వస్తే ఏవి సుబ్బారావు గారు, అంటే ఏవి సుబ్బారావు గారి తర్వాత ఇప్పుడు ఏవి సుబ్బారావు, ప్రిన్సిపాల్ గారు, షణ్ముఖి గారు, ఏవి సుబ్బారావు గారు ఒక ప్రేయల్లాగా కొనసాగింది. ఈ సుబ్బారావు గారు కృష్ణుడి పాత్రలు, కృష్ణుడు రాముడు పాత్రలు బాగా ప్రతీతిగా తలప వైపు పద్యాన్ని పిలతామోదులో ఉంటాడు. చిలకమూర్తి వారి దైవపాక్షాన్ని నుంచి అర్జున నీకు నాకు కలుగు చేమి చుట్టలికకు ధర్మమైన ఫలనే తునిగల్చిన బంధనము ఫలచిన ఆడము కాబోలు దర్పము కనే
చేని గొనచ్చినారమటు చిన్నతనమున నుండి ఆయన ఆ జలజ దళాక్షులం గమసి సంజలందిన ఎప్పుడైనా నెలకి తిరిగి ఒక్క ప్రాణంగా నేను కృష్ణుడుగా పాండవోద్యోగం మీరును మీరు మీ కోరిక చేయకూడదనకూడదు కావున పోవాడా మీ కోరిని కోరిని ప్రజకు విదితం కొనరించు సత్సట రామారావు గారి ప్రదర్శనలు చూడడం ఇక్కడ చూడేవాడు ఉన్నారు. ఒక చోట ఒకరోజు ఒక సాయంత్రం ఒక నాటకం చూశాక హరిశ్చంద్రుడు అదే హరిశ్చంద్రుడు మళ్ళీ చూడడానికి పక్క రోజు వెళ్ళడానికి ప్రధాన కారణమైనటువంటి కూర్చునే ఉంటారు. ఎప్పుడు ఏ వేదిక మీద పద్యం గద్యంగా పదంగా గిరుపులతో మార్చి నవ్వులు చేసి దాన్ని గద్యంగా చెప్తారు, డైలాగ్గా మార్చి చెప్తారు. అదే పద్యాన్ని వెంటనే మార్చి మళ్ళీ పద్యంగా రాగంలోకి తీసుకుని ఎలా చెప్తారు. ఆయనకి ఆయనే సాధ్యాన్ని కితాబ్ ఇచ్చింది తెలుగు నాటక రంగంలో. పద్యాన్ని గద్యంగా గద్యాన్ని పద్యంగా అవలీలగా మారుస్తూ ఏమాత్రం అంతరార్థానికి లోటు రాకుండా విశదీకరించినటువంటి పద్యనాటకంలో అతి తక్కువ మంది మహానుభావులు బండారు రామారావు గారు. ఈ నెలంత పద్యం పాడుకోకపోతే రామారావు గారు ఆత్మశాంతించలేదు. ఆ పద్యానికి ముందు బండారు సుశీల గారి చేత అదే రాగంలో పద్యం పాడించేవాడు. ఆయన పురుషవరేణ్య అని పద్యం పాడేవాడు. ఆ పద్యం ఆ రాగం అయిపోయిందో లేదో ఆయన ఎత్తుకునేవాడు. ఈ నెల సుశీల కారణాంతరమున ఏదో కారణాంతరమున ఇంటి కష్ట దశను చెందినట్లున్నది. అదిగా ఎప్పుడో
ఎక్కడో చిన్నదియుగానే ఉన్నది ఆంజనేయుడు బాలవర్ధి పాత్రలో ప్రజ్ఞని పొందిన పి శ్రీరాములు గారు, దాంట్లో సుబ్రహ్మణ్యం గారు రచించిన శ్రీ రామాంజనేయుడు ఆంజనేయుడుగా శ్రీరామనామం మనందరం హైదరాబాద్కే పరిమితమైన వాళ్ళు కాకపోతే వినని రోజు దాదాపు ఉండదు. అలా వినేశాం. అది విందాం. కళ్యాణి శ్రీరమణ రఘువంశ పయోధి సుమా కామాది షట్టు విరామ వికుంఠధామ గతపదోది సమసుందర దివ్యమూర్తే శ్రీరామచంద్ర శరణు శరణు ప్రపదే రామ దాంట్లో సుబ్రహ్మణ్యం గారు రాసిన రామాంజనేయుడిలోనే రాముడు. ఇందాక ఆంజనేయుడు తను రాముడు తనుగా మనం ఎన్నో రికార్డ్స్ విన్నాం. పుట్టి వెంకటేశ్వరరావు గారు శ్రీరాముడు గారు నీ కావసరం పద్యాన్ని కాఫీ రాగాలు నీ ప్రార్థనను మన్నించి సుగ్రీవునక భయము సంగి కాపాడునాడు వైరుధ్యమే లేని వాలిని పరిమార్చి సామ్రాజ్య దానందు సలుపునాడు అసురాడి చేత నిన్ను అంతర్ముగానీక చిరదేవునే శిరక్షించువాడు దైత్యమర్దన చక్రతాంబూడని పిలిచి విశ్వవిఖ్యాతి కల్పించున్నాడు భావి సృష్టికి నవ